ఓంకారము. ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే. ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత. ఓం యస్మాదరిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకషన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. ఓం అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓం రక్షక ఓం సర్వరక్షక ఓం సదా రక్షక సర్వదా రక్షక సత్యరక్షక నిత్యరక్షక సర్వత్ర రక్షక. ఓం సర్వతః రక్షక సర్వధా రక్షక సర్వథా రక్షక శాశ్వత రక్షక పరమరక్షక జగద్రక్షక విశ్వరక్షక. ఓం శాశ్వత పిత శాశ్వత మాత సర్వపిత సర్వమాత విశ్వపిత విశ్వమాత జగత్పిత జగన్మాత జగదాంబ జగజ్జనని. ఓం ఓం జగత్పతి విశ్వపతి చిత్పతి వాక్పతి చక్షుష్పతి ఆపతి పరాపతి శుభస్పతి వ్రతపతి వాస్తోష్పతి తపస్పతి దీక్షాపతి ప్రజాపతి సర్వభూతపతి
ఓం శాశ్వత భ్రాత త్రాత దాత విధాత ప్రదాత. ఓం శాశ్వత బంధు శాశ్వత మిత్ర శాశ్వత సఖ. సర్వబంధు సర్వమిత్ర సర్వసఖ. విశ్వబంధు విశ్వామిత్ర విశ్వసఖ. పరమబంధు పరమమిత్ర పరమసఖ. ప్రథమ బంధు ప్రథమ మిత్ర ప్రథమ సఖ. ఓం శాశ్వత గురు గురోణాం గురు పరమ గురు ప్రథమ గురు ఆది గురు సనాతన గురు సత్య గురు నిత్య గురు విశ్వగురు సర్వగురు శాశ్వత ఆచార్య సర్వాచార్య సత్యాచార్య నిత్యాచార్య పరమాచార్య. ఓం శాశ్వత స్వామి సత్య నిత్య స్వామి సర్వస్వామి. శాశ్వత రాజా రాజాధిరాజ మహారాజా. ఓం స్వరాట్ స్వయంరాట్ విరాట్ విశ్వరాట్ అనంతరాట్ బ్రహ్మరాట్ బహురాట్ మహారాట్ పూర్ణరాట్. ఓం శాశ్వత న్యాయాధీశ అర్యమా. ఓం సదాధార సర్వదాధార విశ్వాధార జగదాధార. ఓం ఈశ్వర పరమేశ్వర జగదీశ్వర. ఓం ఈశా పరేశ సర్వేశ విశ్వేశ జగదీశ సర్వభూతేశ. ఓం సర్వాంతర్యామిన్ సర్వభూతాంతరాత్మన్ పరమాత్మన్ పరబ్రహ్మన్. ఓం సర్వవ్యాపక విశ్వవ్యాపక. ఓం సర్వశక్తిమన్ సర్వస్వామిన్ నిరాకార నిర్వికార. ఓం న్యాయకారిన్ దయాలు. ఓం అజర అమర అభయ అనుపమ. ఓం నిత్య పవిత్ర పరమ పవిత్ర. ఓం సృష్టికర్త ధర్త భర్త హర్త సంహర్త ప్రళయకర్త పాలనకర్త నిర్మాణకర్త. ఓం ప్రభో. ఓం స్వయంభూ. ఓం శంభు. ఓం శంభు. ఓం పరిభూ. ఓం శంభవ మయోభవ ప్రభవ విభవ ఉద్భవ సుభవ. ఓం సర్వానుభూ విశ్వానుభూ అభిభూ. ఓం భూ. ఓం భువ. ఓం స్వః. ఓం భూర్భువస్వః. ప్రియా ప్రియాతి ప్రియ ప్రియతమ ప్రాణాత్ ప్రియ ప్రాణస్య ప్రాణ ప్రాణాధార ప్రాణేశ్వర ప్రాణపతి జీవనాధార జీవనేశ్వర జీవనపతి. ఓం జన్మదాత. ఓం సర్వదుఃఖ వినాశక సకల క్లేశనాశక సంకటమోచక సమస్త అవిద్య అశాంతి భయ నిరాశ నివారక. ఓం సత్చితనంతానంద ఘన స్వరూప ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక. ఓం ఆత్మద బలద జనద సర్వద హర్షద మోక్షద ఆయుర్ద ధనద ద్రవిణోద విశ్వద స్వస్తిద. ఓం 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 ఓం. ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. ఓం సర్వేభ్యో నమో నమః ప్రణవ ప్రణామ. ఓం ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ఆత్మీయ బంధువులారా ధర్మ బంధువులారా బ్రహ్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా వేద బాంధవులారా ధర్మ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షువులారా సుమ్నార్థులారా విశ్వాత్మ అనంతాత్మ ఆకాశాత్మ శాశ్వతాత్మ శాంతాత్మ బ్రహ్మాత్మ పూర్ణాత్మ సర్వాత్మ పరమాత్మ విశ్వాత్మ దర్శనాభిలాషులారా
సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, పరమాత్మ అసహాయుడు. ఎవరి సాయం కోరడు, ఎవరి సాయం అవసరం లేదు. అనాథ, ఏ నాథుడు లేనివాడు, ఏ యజమాని, ఏ స్వామి లేనివాడు. పరమాత్మకు మరొక స్వామి, మరొక యజమాని, పరమాత్మను రక్షించేవాడు మరొకడు లేడు. అనాథుడు, అసహాయుడు, ఎవరి సాయం అవసరం లేదు. ఏ పని చేయడంలో కూడా, సృష్టి స్థితి లయ చేయడంలో ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదు, ఎవరి సలహా అవసరం లేదు. అసహాయుడు, నిస్సహాయుడు పరమాత్మ. అద్వితీయుడు, ఒక్కడే, ఒకే ఒక్కడు. ఏకం పరమాత్మ, ఏకం, ఏకాగ్రం. ఒకరిపైన అగ్రం, ఒకరిపైనే మనసు నిలపాలి, చిత్తం నిలపాలి, చిత్తాన్ని జోడించాలి. మనసంతా పరమాత్మ. హే పరంపిత పరమాత్మ, నా మనసంతా నీవే, చిత్తమంతా నీవే, నా బుద్ధి అంతా నీవే, నా ఇంద్రియాల్లో, నా ఆలోచనలో, ఇంద్రియ సుఖాల్లో నీవే, నా అణువణువులో నీవే, నా కణకణములో నీవే, ప్రతి ఆలోచనలో నీవే, ప్రతి భావంలో నీవే, అంతా నీవే. హే పిత, నీవు ఏకం, అసహాయుడి, అనాథవు, ఎవరి సాయం అవసరం లేదు. నీ స్థుతి చేయాలి. అన్ని చోట్ల, అన్ని రకాలుగా, అన్ని వైపులా, అన్ని విధాలుగా తమరి స్థుతి చేయాలి ప్రభు. మా పరిస్థితి మారాలంటే, ఈ ప్రపంచం పరిస్థితి మారాలంటే అందరూ తమ స్థుతి చేయాలి. తమరి గుణగణాలని నింపుకోవాలి. తమరి గానం చేస్తూ ఆ గుణ కర్మ స్వభావాన్ని నింపుకొని ఆచరిస్తే ఆనందమే ఆనందం. పరిస్థితే మారిపోతుంది పరిస్థితి చేస్తే. తమరి పరిస్థితి పరిపరి విధాలుగా, అంతటా, అన్ని వైపులా, పరితః స్తుతి, పరిపరి విధాలుగా, అన్ని చోట్ల, అన్ని సమయాల్లో, అన్ని కాలాల్లో, అన్ని సందర్భాల్లో, సుఖాల్లో, దుఃఖాల్లో, ఏం చేసినా, ఎలా ఉన్నా, పడుకున్నా, లేచినా, కూర్చున్నా, నవ్వినా, ఎగిరినా, దూకినా, ఏడ్చినా తమరి స్తుతే, తమరి నామమే, తమరి జపమే, తమరి ధ్యానమే, తమరి గురించి ఆలోచన ఉండాలి ప్రభు. తమరొక్కరే. ఎందుకంటే చిత్తం ఏకాగ్రం చేయడం అవసరం. ఏ శుభకార్యమైనా చిత్తాన్ని ఏకాగ్రం చేయకుండా శుభకార్యం సిద్ధించదు. శుభకార్యమే కాదు, అశుభకార్యం కూడా. చిత్తం ఏకాగ్రం చేయాల్సిందే. ఏక అగ్రం. ఆ ఏకం ఎవరో కాదు ప్రభు, తమరే ఏకం. ఏకమంటేనే తమరు. ఏనగతో అంతటా లభిస్తారు, అంతటా ప్రాప్తిస్తారు, అంతటా వ్యాపించి ఉంటారు. గతి, జ్ఞానం, గమనం, ప్రాప్తి. ఏక, అంతటా ఉండేది తమరు మాత్రమే. ఒకటిలాగే ఆ ఒకటి అంతటా ఉంటుంది. అన్ని సంఖ్యల్లో, అన్ని అంకెల్లో అంతటా ఒకటి ఉంటుంది. ఒకటి లేకుండా ఏది లేదు, గణితమే లేదు. అలాగే తమరు కణకణములు, అణువణువులు, అన్ని చోట్ల, అన్ని కాలాలు, అంతటా సర్వవ్యాపకమై, విశ్వవ్యాపకమై, పరివ్యాపకమై, వివిధ రకాలుగా వ్యాపించి అంతటా ఉంటారు. అందుకే తమరి స్తుతి పరిస్థుతి. సర్వతః పరతః, పరిపరి విధాలుగా స్తుతి. తమరి పరిస్థితి చేస్తేనే మా పరిస్థితి మారుతుంది ప్రభు. ఈ దుస్థితి పోతుంది. హాయిగా, ఆనందంగా, మంచి స్థితిలో ఉండాలంటే తమరి స్తుతే చేయాలి. ఎందుకంటే తమరు పరమాత్మ, మేము ఆత్మలం. తమరు సఖులు, మిత్రులు, బంధువులు, గురువు, ఆచార్య, రాజా, మాతా, పిత, భ్రాత, త్రాత, విధాత, ప్రదాత అంతా తమరే కాబట్టి
అన్ని రకాలుగా రక్షించేది తమరే, అన్ని రకాలుగా పాలన పోషణ భరించేది ధరించేది అంతా చేసేది తమరే ప్రభు. అందుకే తమరి స్థుతి చేయాలి, ఇంకా ఎవరి స్థుతి చేయకూడదు. ఏ జడ స్థుతి చేయకూడదు, ఏ వ్యక్తి స్థుతి, ఏ వ్యక్తి పూజ చేయకూడదు ప్రభు. తమరి స్థుతి మాత్రమే చేయాలి. అప్పుడే ఇదంతా మనసంతా బుద్ధి అంతా ప్రతి కర్మలో ప్రతి జ్ఞాన విజ్ఞానంలో ఏ పదార్థం తెలుసుకున్నా అంతా నీ మహిమని కొనియాడుతున్నాయి ప్రభు. నీ మహిమని తెలియజేస్తున్నాయి, నీ గుణగణాలని తెలియజేస్తున్నాయి ప్రభు. ఎందుకంటే తమరు అన్నీ తెలిసిన వారు. వైనావిత్ జీవుల యొక్క గుణకర్మ స్వభావాలు, వారి కార్యాలు ఏమిటో, వారి వ్యవహారాలు ఏమిటో, వారి జ్ఞాన విజ్ఞానం ఏమిటో, వారి ఆలోచనలు ఏమిటో అన్నీ తమరికే తెలుసు. వైనావిత్ యో వైనాని ప్రజ్ఞానాన్ని వేత్తి, అన్నీ తమరికే తెలుసు. అందుకే తమని తెలుసుకుంటే సరిపోతుంది. ఈ లోకం ద్వారా, ఈ కణకణాల ద్వారా ఈ రకరకాల ఈ వ్యవహార వైవిధ్యాన్ని అర్థం చేసుకో. నా శరీరాన్ని, శరీరం ఉన్నటువంటి అంగాలను, వీటి వైవిధ్యాన్ని అర్థం చేసుకుంటే అన్ని తమరి గురించే తెలియజేస్తున్నాయి ప్రభు. తమరి యొక్క వర్ణని, తమరి మహిమని. యో వైనాన్ని ప్రశస్తాని కర్మాన్ని వేత్తి, అది ఎవరో కాదు, ఆ వైనావిత్ తమరి. అన్ని ప్రాణుల గురించి, అన్ని ప్రాణుల ఆలోచన గురించి, వ్యవహారాల గురించి, కర్మల గురించి తెలుసుకునేది తమరే. అది ఎవరి సహాయం లేకుండా, ఎవరి సహకారం లేకుండా, తమరి ప్రతినిధులు ఎవరు లేకుండా అన్ని తెలుసుకుంటారు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏ కణంలో ఏం జరుగుతుందో, ఏ ప్రాణిలో ఏం జరుగుతుందో, ఏ చోట ఏ కాలంలో ఏం జరుగుతుందో అంతా తమరికే తెలుసు. వైనావిత తమరు. తమరే హోత, తమరే దాత విధాత, తమరే విప్రులు తమరే, అంతా తమరే ప్రభు. కాబట్టి తమరి స్థుతి మాత్రమే చేయాలి. పరితః సర్వతః స్తూయతే యయా సహ సా. ఆ స్థుతి పరిత సర్వత అన్ని వైపు నుంచి స్థుతి చేయబడుతుంది తమరి గురించి ప్రభు. తమరు సవితా దేవులు, సర్వ ప్రకాశకస్య సకల ఉత్పాదకస్య దేవస్య సవితు. తమరి మహిమ గొప్ప మహిమ. అందుకే వేదాధ్యయనం చేయడం ద్వారా తమ స్థుతి ఎలా చేయాలో అర్థమవుతుంది ప్రభు. వేదాధ్యయనం చేస్తూ, యోగాభ్యాసం చేస్తూ ఈ జన్మ సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మంచి ఆహారం తీసుకుని, యుక్త ఆహారం విహారం చేసి, ఏకాంత ప్రదేశంలో తమరితో నా మనస్సును, నా ఇంద్రియాలను, బుద్ధిని కూడా జోడించి తత్వజ్ఞానం కొరకు. ఎందుకంటే ఈ చిత్తం మనస్సు ఏకాగ్రం కాకుండా ఏది అర్థం కాదు కాబట్టి, ఏది ఏమిటో ఉన్నట్టు తెలుసుకోవడం కొరకు ప్రయత్నం చేస్తున్నాం. ఆ పదార్థం గురించి తెలుసుకోవాలన్నా, ఆ పదార్థం యొక్క యథార్థ జ్ఞానం తెలుసుకోవాలన్నా మళ్ళీ తమరి సహాయ సహకారంలో ఉండాలి. ఈ చిత్తాన్ని ఏకాగ్రం చేసుకోవాల్సింది. ఏకాగ్రం అంటేనే తమరు. చిత్తాన్ని, మనసును స్థిరం చేసుకోవాలి, సమాధానం చేసుకోవాలి. సమాధానం, సమాధానం సరిగా అన్ని వైపు నుంచి స్థిరం చేసుకోవాలి, ధారణ చేసుకోవాలి. అప్పుడే అర్థమవుతుందని వేద మంత్రం ద్వారా తెలియజేశారు తమరే ప్రభు. యోగాభ్యాసం చేసి ఏం చేయాలి అనే విషయంలో ఈ మంత్రం, యోగాభ్యాసం ఎలా చేయాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయంలో యోగాభ్యాసానికి సంబంధించిన మంత్రం. ఈ మంత్రం యజుర్వేదంలో 11వ అధ్యాయంలో 4వ మంత్రం. ఈ మంత్రం గురించి ఇంతకుముందు కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ మంత్రం
యజుర్వేదంలో 5వ అధ్యాయంలో కూడా చెప్పడం జరిగింది. 14వ మంత్రం. యజుర్వేదం 5వ అధ్యాయం 14వ మంత్రం చెప్పుకున్నాం. ఇందులో ఒక స్వాహ శబ్దం ఎక్కువగా ఉంటుంది. ఇదే మంత్రం స్వాహ 5వ అధ్యాయంలో చెప్పుకున్నాం. మళ్ళీ అదే మంత్రం స్వాహ శబ్దం లేకుండా యుంజతే. ఓం యుంజతే మన ఉత యుంజతే ధియో విప్ర విప్రస్య బృహతో విపశ్చితః విహోత్ర దధే వయునవిత్ ఏక ఇన్మహి దేవస్య సవితుః పరిస్తుతి. ఈ మంత్రమే మహర్షి దయానంద సరస్వతి గారు ఋగ్వేదాది భాష్యములో ఉపాసన విషయంలో చెప్పడం జరిగింది. మొదటి మంత్రం ఉపాసన విషయ సంక్షేపతాని. ఇదే మంత్రం ఋగ్వేదంలో కూడా ఉంది. ఈ మంత్రమే యోగాభ్యాసానికి ప్రమాణం. ఈ మంత్రం యుంజతే మన ఉత యుంజతే ధియో విప్ర విప్రస్య బృహతో విపశ్చితః విహోత్ర దధే వయునావిత్ ఏక ఇన్మహి దేవస్య సవితుః పరిష్టుతి. ఈ మంత్రం యొక్క దేవత ఇక్కడ ప్రజాపతి ఋషి. ఇంతకుముందు ఇదే యజుర్వేదంలో 5వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఈ మంత్రం యొక్క ఋషి గౌతమ ఋషి. ఇప్పుడు ప్రజాపతి ఋషి. యుంజతే ఇత్యస్య ప్రజాపతి ఋషి దేవత సవితా దేవత. ఛందస్సు జగతి ఛందః స్వరం నిషాదః స్వరః. ఈ మంత్రం శబ్దాలు. ఉపదేశం యోగాభ్యాసం కృత్వా మనుష్యాః కిం కుర్యుః ఇత్యాహ. యోగాభ్యాసం చేసి మనుషులు ఏం చేయాలి అనే విషయంలో ఉపదేశం. యోగాభ్యాసం చేసి ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే విషయంలో. అంటే పదార్థ విద్య తెలుసుకోవాలి ముఖ్యంగా. యోగాభ్యాసం కృత్వ, యోగాభ్యాసం కాకుండా పదార్థ విద్యాంశ ప్రాప్య. ఈ ఉపదేశానికి వివరణ రాయడం జరిగింది. పదవాక్య ప్రమాణజ్ఞ పండిత బ్రహ్మదత్త జిజ్ఞాసు గారు. కేవలం యోగాభ్యాసమే కాదు, పదార్థాల గురించి కూడా తెలిసి ఉండాలి. ప్రపంచం గురించి అంటే శరీరం గురించి. పదార్థం అంటే శరీరం, మనకు ఉన్నటువంటి మన జగత్తు, ప్రపంచం మన శరీరమే. పదార్థ విద్యాంశ ప్రాప్య అని వివరణ ఇవ్వడం జరిగింది. అంటే యోగాభ్యాసం కృత్వా పదార్థ విద్యాంశ ప్రాప్య మనుష్యాః కిం కుర్యుః. పదార్థ విద్యలు తెలుసుకున్నాం, ఈ యోగాభ్యాసం చేసినాం, మరి ఏం చేయాలి అనే విషయంలో ఉపదేశం అని మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పడం జరిగింది. ఈ మంత్రంలో శబ్దాలు, పదచ్ఛేదం, పద విభాగం అంటే సంధి విచ్ఛేదం తర్వాత పదాలు, శబ్దాలు. యుంజతే మనః ఉత యుంజతే ధియః విప్రాః విప్రస్య బృహతః విపశ్చిత ఇది విపః చితః వి హోత్రాః దధే వైనావిత్ ఏకః ఇత్ మహీ దేవస్య సవితుః పరిస్తుతి. ఇవి శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఓం యుంజతే మన ఉత యుంజతే ధియో విప్రా విప్రస్య బృహతో విపశ్చితః విహోత్రా దధేవయునావిదేక ఇన్మహీ దేవస్య సవితుః పరిష్టుతి. ఓం నమస్తే గురుజీ. పరిస్తుతి. యుంజతే మన ఉత యుంజతే. జోడించండి, మనస్సును జోడించండి, చిత్తాన్ని జోడించండి. మనసంతా పరమాత్మనే. చాలా గొప్ప మంత్రం ఇది. ఎవరైనా యోగాభ్యాసం గురించి
ఏదైనా శాస్త్రం రాయాలనుకున్నా, విషయం చెప్పాలనుకున్నా ఈ మంత్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. మా గురువు గారు స్వామి సత్యపతి గారు కూడా యుగ దర్శనానికి భాష్యం రాస్తూ ఈ మంత్రం తీసుకోవడం జరిగింది. ఈ మంత్రం యుంజాన ప్రథమం మనస్తత్వాయ సవితాధీయ, ఈ మంత్రం కూడా తీసుకుంటారు. మొదటి మంత్రం. ఈ మంత్రంలో శబ్దాలకు అర్థం, మంత్రం ఉన్న క్రమంలోనే శబ్దాలకు అర్థం, పదార్థం పేరుతో మహర్షి చెప్పినటువంటి అర్థాలు. యుంజతే పరమాత్మని తత్వ విజ్ఞానేవ, యుంజతే పరమాత్మలో, వాని చోట చాకుడు రాసుకోవచ్చు. మరియు పరమాత్మలో, పరమాత్మ యందు, తత్వ విజ్ఞానం యందు, మరియు తత్వ విజ్ఞానం యందు. ఇక్కడ వా అన్నారు, వాని దాని అర్థం చాకుడు. పరమాత్మ యందు, కేవలం పరమాత్మ యందు మాత్రమే కాదు, పదార్థ విషయం కూడా తత్వ విజ్ఞానంలో రెండు అర్థాలు వస్తాయి. పరమాత్మ యొక్క తత్వ విజ్ఞానం, పదార్థాల యొక్క తత్వ విజ్ఞానం అంటే ఉన్నదన్నట్టు, తత్వం అంటే ఉన్నదన్నట్టు తెలుసుకున్నాం. ఆ విజ్ఞానం యందు, విజ్ఞానంలో అందు ఆదధతే సరిగా ఆ అంత దధ అంటే ధారణ చేయాలి. మనసుని ఎక్కడ ధారణ చేయాలి, ఎక్కడ స్థిరం చేయాలి, ఎక్కడ జోడించాలి అంటే పరమాత్మ యందు, తత్వ విజ్ఞానం యందు. కేవలం జ్ఞానం, తత్వజ్ఞానం మాత్రమే కాదు, తత్వ విజ్ఞానం, విశేష జ్ఞానం ఉన్నట్టు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానికోసం కొరకు మనసును, చిత్తమును ఏకాగ్రం చేయాలి. ఎక్కడ ఏకాగ్రం చేయాలి? పరమాత్మ యందు, పదార్థాల యొక్క తత్వజ్ఞానం యందు, ఉన్నట్టు యథార్థ జ్ఞానం యందు దధతే, మంచిగా అంతటా అన్ని రకాలుగా ధారణ చేయాలి, స్థిరం చేయాలి. మనః చిత్తం, ఇక్కడ మనసు అంటే చిత్తం. ఉత అపి, ఉత అంటే కూడా అని అర్థం. యుంజతే అంటే స్థిరం చేయండి, కలపండి, జోడించండి. ధియ బుద్ధి, ఇక్కడ బుద్ధి అని తీసుకున్నారు. విప్రాహ మేధావిన, విప్రస్య సర్వశాస్త్ర విదో మేధావిన, విప్రుని యొక్క అంటే సర్వశాస్త్ర విధుడు, అన్ని శాస్త్ర తెలిసినటువంటి మేధావి యొక్క. బృహత మహతో గుణాన్ ప్రాప్తస్య, గొప్ప గుణాలు పొందిన వాని యొక్క. విపశ్చిత అంటే బృహత విప్రస్య, గొప్ప గుణాలు పొందిన వాని యొక్క, సర్వశాస్త్రులు తెలిసిన వాని యొక్క, ఆ మేధావి యొక్క. విపశ్చిత అఖిల విద్యాయుక్తస్య ఆప్తస్య ఇవ వర్తమానస్య, అఖిల విద్య అన్ని రకాల విద్యలతో కూడుకున్నటువంటి ఆప్తుని యొక్క, అలాగా. విపశ్చిత, విపహచిత. విశేషంగా వివిధ రకాలుగా. హోత్రాహ దాతుం గ్రహితుం శీల, దాతుం అంటే ఇచ్చే గుణం, గ్రహితం తీసుకునే గుణం, ఇవ్వడం తీసుకోవడం అటువంటి స్వభావం ఉన్న వాళ్ళు. హోత్రాహ దధే నేను ధరిస్తాను, ఉత్తమ పురుష కోసం దధి నేను ధరిస్తాను. వైనావిత్ యో వైనాని ప్రజ్ఞానాన్ని వేత్తి సహ, వైనములు అంటే ప్రజ్ఞానములు, అలాగే కర్మలు కూడా. జీవుల యొక్క కర్మల గురించి, జీవుల యొక్క ప్రజ్ఞల గురించి, జీవుల యొక్క ఆలోచన గురించి, వారి స్థితి గురించి ఎవరైతే తెలుసుకుంటారో అతడు సహా. అత్ర అన్యేషామపి అని అష్టోదయ సూత్రం రాయడం జరిగింది. 6:337. ఇది దీర్ఘ, వైనా అని దీర్ఘం ఎందుకు వచ్చిందో చెప్తున్నారు. వైనవిత్ అంటే అయిపోయింది, వైనావిత్ ఎందుకు వచ్చిందో అష్టాధ్యాయ సూత్రం భాష నియమం చెప్పడం జరిగింది. ఇది దీర్ఘ. ఏక అసాయ, పరమాత్మ అసాయుడు, ఎవరి సాయం అవసరం లేదు, నిస్సహాయుడు. ఏ విషయంలో కూడా ఎవరి సాయం, ఎవరి సహకారం, ఎవరి సలహాలు అవసరం లేనివాడు. అసాయ ఏక, ఒకటి కూడా అటువంటిది. గణితంలో ఒకటి కూడా అటువంటిది. రెండు తయారు కావాలంటే ఒకటి ఉంటేనే రెండు అవుతుంది. 3 కావాలంటే ఒకటి 3 సార్లు ఒకటి ఉంటేనే 3 అవుతుంది. కానీ ఒకటి ఉండడానికి 2 అవసరం లేదు, 3 అవసరం లేదు, 4 అవసరం లేదు, 0 అవసరం లేదు.
ఏ అంకె ఏ సంఖ్య అవసరం లేదు, ఒకటి ఉండడానికి. ఒకటంటే ఒకటి అంతే. ఎవరి సహకారం అవసరం లేదు ఆ అంకెకు, ఆ సంఖ్యకు. అట్లాంటి పరమాత్మ ఏకహ, ఎవరి సహాయం అవసరం అంటే. ఇత్ ఏవ, అంతే అని అర్థం. ఏవంటే అంతే, నిశ్చితం, ఖచ్చితం అని అర్థం. ఇత్ ఇన్మహి అనే శబ్దంలో వస్తుంది. ఇన్మహి, ఇత్ మహి. ఏవ మహి, మహతి, దేవస్య సర్వప్రకాశకస్య. దివ్ అనే ధాతువులో దీప్తి అని అర్థం కూడా వస్తుంది కాబట్టి సర్వప్రకాశకస్య. అందరికీ ప్రకాశం ఇచ్చేవాని యొక్క, సూర్యునికి, చంద్రునికి, గ్రహ నక్షత్రం అందరూ కూడా ప్రకాశం వెలుగును ఇచ్చేవాని యొక్క ప్రకాశకుడు. అంటే ప్రకాశం ఇచ్చేవాడు ప్రకాశకుడు. సర్వప్రకాశకస్య సవితు, సర్వస్య జగత. సవిత, ఇది సవితు షష్ఠి విభక్తి. సర్వస్య జగత, మొత్తం జగత్తు యొక్క సవితు. ఎవరు? మొత్తం జగత్తు యొక్క ప్రసవితు, ప్రసవించినవాడు, ఈశ్వరుని యొక్క అని అర్థం. సవిత యొక్క, ఈశ్వరుని యొక్క. సవిత ఎందుకనంటే జగత్తును ప్రసవిస్తాడు, ఉత్పన్నం చేస్తాడు కాబట్టి. సర్వస్య జగత ప్రసవితు, సర్వ జగత్తు యొక్క ప్రసవిత యొక్క అంటే ఈశ్వరస్య, ఈశ్వరుని యొక్క. పరిష్టుతి, ఏం చేయాలి? పరిష్టుతి చేయాలి. అంటే పరిత సర్వత స్తువంతి యయా స. దేని ద్వారా అయితే పరమాత్మ యొక్క స్తుతి చేస్తామంటే, పరమాత్మ పరిత అన్ని వైపు నుంచి, సర్వత అన్ని విధాలుగా, స్తువంతి గానం చేయబడుతుందో దేని ద్వారా, దాని పేరు స్తుతి. అది పరిస్థుతి, పరిస్థుతి. ఈ మంత్రం గురించి మహర్షి దయానంద సరస్వతి గారు ఋగ్వేద భాష కూడా చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం. అథ ఉపాసన విషయా సంక్షేపత అనే ప్రకరణంలో విప్రాహ ఈశ్వరోపాసకా మేధావిని అన్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా యోగాభ్యాసం విషయం తీసుకున్నారు కాబట్టి, ఇక్కడ యోగాభ్యాసం, తత్వజ్ఞానం రెండు తీసుకున్నారు కాబట్టి ఈ రకంగా రాసినారు. ఈ అన్వయం వేరు, ఆ అన్వయం వేరు ఉంటుంది. విప్రాహ, విప్రటి ఈశ్వరోపాసక మేధావి. విప్ర అంటే పండితులు, విద్వాంసుల అర్థం కూడా వస్తుంది విప్ర అంటే. ఇంతకుముందు పంచమ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో ఈ మంత్రానికి అర్థం కూడా రాయడం జరిగింది. అక్కడ విప్ర అంటే మేధావిని అని తీసుకున్నారు. విప్ర అయితే మేధావి నామస్తు పఠితం నిఘంటువులో విప్ర అంటే మేధావి అనే దానికి పర్యాపదంగా చెప్పడం జరిగింది. అందుకే మేధావిని అన్నారు. మరి ఈ మేధావి ఎవరు? దానికి అసలు విప్రు ఎవరు అంటే పరంపిత పరమాత్మే. ప్రజాపతిర్వై విప్ర, శతపథ బ్రాహ్మణుడు. ఆ విప్రుడు ఎవరో కాదు, ప్రజాపతి పరంపిత పరమాత్మే. మేధావి, మేధావి అంటే తొందరగా అర్థం చేసుకున్నాడు, ఆశుబుద్ధి గలవాడు మేధావి. ఓం యా మేధాం దేవగణ పితరశ్చోపాసతే తయా మామధ్య మేధావి. మేధావి నమ్ముకోరు, నన్ను మేధావిని చేయాలని చెప్పేసి కోరుకుంటాం. ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్రాలు. అందులో ఇదొకటి తప్పకుండా ఉంచుకోవాలి, ఈ మంత్రం. ఈశ్వర స్తుతి ప్రార్థన అంటే అంతే, ఆ మంత్రాలు మాత్రమే కాదు, మేధావి కావాలి. విప్ర, ఈశ్వరోపాసకుడు మేధావి అవుతాడని అర్థం. ఎవరైతే ఈశ్వరోపాసకులు ఉంటారో వారు మేధావులు అవుతారు, తొందరగా అర్థం చేసుకుంటారు, శీఘ్ర బుద్ధి, ఆశుబుద్ధి ఉంటుంది. ఎందుకంటే ఏ రకాల ఆందోళనలు, ఒత్తిళ్లు ఉండవు కాబట్టి, చింతాభ్యంగా ఉండదు కాబట్టి తొందరగా అర్థం చేసుకుంటారు, వెంటనే అర్థమైపోతుంది. అందుకే ఈశ్వరోపాసక మేధావిన విప్రాహ బహువచనం, ఈశ్వరోపాసకా బహువచనం, మేధావిన బహువచనం. మేధావిన్, మేధావిన. హోత్రా యోగినో మనుష్య. హోత్ర అంటే ఇక్కడ యోగినో మనుష్య అన్నారు. హోత్ర అనే శబ్దానికి అర్థం. ఇక్కడ హోత్ర అంటే ఈ మంత్రంలో దాతుం గ్రహీతం శీల, ఇచ్చే గుణం, తీసుకునే గుణం ఉన్నటువంటి వారు, అటువంటి స్వభావం గలవారు. ఇక్కడ హోత్ర అంటే యోగినో మనుష్య, యోగులైనటువంటి మనుషులు. హోత్ర గోవచనం. విప్రస్య సర్వజ్ఞస్య పరమేశ్వరస్య అన్నారు. ఋగ్వేదాది భాషలో అర్థం ఇది. విప్రాహ ఈశ్వరోపాసకా యోగిన మేధావిన, హోత్రా యోగినో మనుష్యా, విప్రస్య సర్వజ్ఞస్య
పరమేశ్వరస్య మధ్యే మనః మనస్సును చిత్తమును యుంజతే యుక్తం కుర్వంతి యుక్తం చేయాలి, జోడించాలి, స్థిరం చేయాలి. పరమేశ్వరస్య మధ్య అంటే పరమేశ్వరుని యందు అని అర్థం. ఉత అపి అంటే కూడా. ధియో బుద్ధివృత్తి తస్యైవ మధ్య యుంజతే బుద్ధివృత్తిని కూడా, అంటే బుద్ధి ద్వారా అయితే మనం నిర్ణయం చేస్తాం అటువంటి వాటిని కూడా. కథం భూతం సా పరమేశ్వర, ఆ పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు? కథం భూత సహ పరమేశ్వర సర్వమిదం జగత్ యహ, ఈ జగత్ ఏతుంది ఇదంతా కూడా ఎవడున్నాడు? విదధే అంటే విశేషంగా ధరించి ఉన్నాడు పరమేశ్వరుడు. తథ అలాగే వైనావిత్ సర్వేషాం జీవానాం శుభ అశుభాని యాని ప్రజ్ఞానాని ప్రజాశ్చ తాని యో వేద స వైనవిత్. వైనవిత్ అంటే నిర్వచనం ఇది. సర్వేషాం జీవనం జీవులందరి యొక్క శుభాశుభ యాని ప్రజ్ఞానాన్ని శుభాశుభ ఏతే యాని ఏవైతే ప్రజ్ఞానాన్ని అంటే ఇక్కడ శుభకార్యాలు కూడా అర్థం వస్తుంది. ప్రజ్ఞలు కూడా ప్రకృష్టమైనటువంటి జ్ఞానాలు. శుభాశుభాన్ని కార్యాన్ని అని తీసుకోవాలి, శుభాశుభాన్ని కార్యాన్ని ఇవన్నీ అవన్నీ కూడా. ప్రజ్ఞానం అంటే కార్యాలు కూడా, శుభ అశుభ కార్యాలు ప్రజ్ఞానం కూడా. ప్రజాశ్చ ప్రజలు కూడా, ప్రజలంటే మానవులు మాత్రమే కాదు, ప్రాణులన్నీ కూడా, ప్రకృష్టంగా జన్మించిన కూడా పరమపిత పరమాత్మ ద్వారా ప్రకృష్టంగా ఉత్పన్నం చేయబడిన జన్మింపబడినటువంటి అంటే దేహాలు తయారు చేసినటువంటి పరమపిత పరమాత్మ ప్రకృష్టంగా ఉత్పాదన మంచిగా ఉత్పన్నం చేయడం జరిగింది. కాబట్టి అన్ని ప్రాణులు, చెట్లు కూడా అందులో, గ్రహ నక్షత్రాలు కూడా ప్రజలే, అన్ని కూడా. ప్రజాశ్చ తాని యో వేద అటువంటి వాటిని యో ఎవడైతే వేద తెలుసుకుంటాడో సా అతడు వైనావిత్ అన్నానికి ఇది నిర్వచనం. అది పరమాత్మే వైనావిత్. ఏక అతడు ఒక్కడే, సహా ఏక అద్వితీయ వస్తే అన్నారు ఇక్కడేమో అసహాయం అన్నారు, ఏ సాయం కోరని వాడు. ఏక అద్వితీయుడు, ద్వితీయుడు లేడు, మరొకటి లేడు, అద్వితీయుడు. నిజానికి అద్వైతం అంటే ఇది పరమాత్మ ఒక్కడే అని చెప్పడం అద్వైతం. నిజానికి మరొక పరమాత్మ లేడు, ఉండడానికి వీల్లేదు, అవసరం లేదు. ఇద్దరు పరమాత్మలు, ఇద్దరు రాజులు, ఒక రాజ్యంలో ఇద్దరు రాజులు ఉండడానికి వీల్లేదు, ఒకడే ఉండాలి రాజు. సహ ఏక అద్వితీయ అస్తి, అతడు ఒక్కడే. ఇత్ సర్వత్ర వ్యాప్తో, ఇక్కడ ఇనగతం అనే ధాతు. ఇత్ సర్వత్ర వ్యాప్తుడు, అంతటా వ్యాపించి ఉంటాడు, అంతటా ప్రాప్తిస్తాడు, లభిస్తాడు పరమపిత పరమాత్మ. సర్వత్ర వ్యాప్తో అంటే సర్వత్ర వ్యాప్తమై ఉంటాడు. జ్ఞానస్వరూపశ్చ జ్ఞానస్వరూపుడు పరమపిత పరమాత్మ. నా అస్మాత్ పరః ఉత్తమ కశ్చిత్ పదార్థో వర్తతే ఇది వర్తత ఉంది, అది వర్తతే సంధి విచ్ఛేదం చేస్తే. నా అస్మాత్ పర అంటే పరమాత్మ కంటే ఉత్తమ పదార్థం మరొకటి లేదు. నా అస్మాత్ పరః ఉత్తమ కశ్చిత్ పదార్థ, ఉత్తమ పదార్థం మరొకటి నా వర్తతే వర్తించదు, ఉండదు. పరమేశ్వరుని కంటే ఉత్తమ పదార్థం మరొకటి లేని లేదు. పరమాత్మను పదార్థం అని చెప్పడం జరిగింది, ఉత్తమ పదార్థం. నా అస్మాత్ పరః ఉత్తమ కశ్చిత్ పదార్థం, మరొక పదార్థం, ఉత్తమ పదార్థం మరొకటి నా వర్తతే ఉండదు. తస్య అతని యొక్క, దేవస్య ఆ దేవుడు ఎవరు? సర్వ జగత్ ప్రకాశకస్య సర్వ జగత్తును ప్రకాశింపజేసే ఆ దేవుని యొక్క, దేవుడు సవిత. సర్వ జగత్ ఉత్పాదకస్య ఈశ్వరస్య సర్వ జగత్ ఉత్పాదకుడు అంటే ఈశ్వరుని యొక్క. సర్వై మనుష్యై మనుషులందరి ద్వారా ఏం చేయాలి? మనుషులందరూ పరిస్థుతి చేయాలి. పరితః సర్వతా స్తుతి కార్య, ఈ పరిస్థితి సర్వతా స్తుతి కార్య చేయబడాలి. కథం భూతా స్తుతి, ఆ స్తుతి ఎలా ఉంటుందంటే మహతీ ఇత్యర్థ, చాలా గొప్పగా ఉండాలి. పరమాత్మ స్తుతి ఎలా ఉండాలంటే చాలా గొప్పగా ఉండాలి. ఏవం కృతే సతి జీవా పరమేశ్వరం ఉపాగచ్చంతి, ఇలా చేయడం ద్వారా, ఏవం కృతే సతి ఈ చేయడం మీదట అంటే చేయడం ద్వారా, జీవులు పరమేశ్వరుణ్ణి ఉపగచ్చతి దగ్గరగా పొందుతారు. ఇది ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాలు. ఋగ్వేదాది భాష భూమికలు ఈ రకంగా రాయడం జరిగింది.
మహర్షి దయానంద సరస్వతి గారు. ఈ మంత్రం చాలా యోగాభ్యాసానికి చాలా ముఖ్యమైనటువంటి మంత్రం ఇది, ప్రామాణిక మంత్రం. ఇప్పుడు ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలు మహర్షి దయానంద సరస్వతి గారు అన్వయం పేరుతో చెప్పడం జరిగింది. ఏ హోత్రా విప్రాహ యస్య బృహతో విపశ్చిత ఇవ వర్తమానస్య విప్రస్య సకాశాత్ ప్రాప్త విద్యాః సంతో యా సవితుర్దేవస్య జగదీశ్వరస్య మహి పరిష్టుతి ఇతి పరిష్టుతిః అస్తి తత్ర యథా మనో యుంజతే ఉత ధియో యుంజతే తథా వైనావిత్ ఏక ఇత్ అహం అపి విదధే, నేను కూడా ఆ రకంగా విశేషంగా ధరించాలి. చివరికి అహం అపి విదధే, విశేషంగా దధే ధారణ చేయుదును గాక, మనసును స్థిరం చేయుదును గాక. ఎవరి యందు? పరమేశ్వరుని యందు. అలాగే యథార్థ జ్ఞానం అందు పదార్థాల గురించి కూడా తెలుసుకోవాలి నేను అని అర్థం వస్తుంది. భావార్థంలో స్పష్టం చేస్తున్నారు. ఎలా ప్రారంభించాలి, ఏం చేయాలంటే, ఏ యుక్త ఆహార విహారాः ఏకాంతే దేశే పరమాత్మానం యుంజతే తే తత్వవిజ్ఞానం ప్రాప్య నిత్యం సుఖం యాంతి. తత్వవిజ్ఞానాన్ని పొంది, తత్వవిజ్ఞానం పొందిన తర్వాత నిత్యం సుఖం యాంతి, నిత్యం సుఖాన్ని పొందగలుగుతారు. ఎవరైతే యుక్త ఆహార విహారాలు, ఏకాంత దేశంలో యుక్త ఆహార విహారాలు, తర్వాత ఏకాంత దేశే పరమాత్మ యొక్క యుంజతి, పరమాత్మ మనసును జోడించుంటారు, ధ్యానం చేస్తారో, ఏకాగ్రం చేస్తారో పరమాత్మ యందు వారు తత్వవిజ్ఞానం. అంటే ఇక్కడ తత్వవిజ్ఞానం కావాలి అన్నాం. పదార్థాల యొక్క యథార్థ విజ్ఞానం ఉన్నట్టు తెలుసుకోవాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, పరమాత్మ యొక్క ఉపాసనే. ఎవరైతే పరమాత్మ ఉపాసన చేస్తారో ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా, ఏకాంత ప్రదేశం, ఏకాకిగా, ఒంటరిగా, ఆ ఏకమునే పరమాత్మని, ఏకేశ్వరుని యందు మనస్సును స్థిరం చేసుకుంటారో, యుంజతే జోడించుకుంటారో వారు తత్వవిజ్ఞానం పొంది నిత్యం. ఈ తత్వవిజ్ఞానం ఎందుకు పొందాలి? పదార్థాల గురించి తెలుసుకోవాలి. ఏది విషయము, ఏది అమృతము, ఏది అనుకూలము, ఏది కాదు ఎలా తెలుస్తుంది? పదార్థాల యొక్క గుణకర్మ స్వభావ లక్షణాలు తెలుసుకున్నప్పుడు, వాటిని ఎలా వాడుకోలో కూడా తెలుసుకున్నప్పుడు, అప్పుడు సుఖం యాంతి, సుఖాన్ని పొందగలుగుతారు. నిత్యం సదా సుఖం అనుభవించవచ్చు. ఇది రహస్యం, యోగాభ్యాసం యొక్క రహస్యం. ఇది కేవలం యోగాభ్యాసం చేస్తే కాదు, యోగాభ్యాసం ద్వారా ఎన్నో లాభాలు ఉంటాయి. అందులో ఒకటి, పదార్థాల యొక్క యథార్థ జ్ఞానం తెలుస్తుంది, ఉన్నట్టు అర్థమవుతుంది, తత్వజ్ఞానం తెలుస్తుంది. దాని ద్వారా మోక్షం లభిస్తుంది. తత్వజ్ఞానాత్ నిశ్రేయస అధిగమః, దర్శనం మొదటి సూత్రం చెప్పడం జరిగింది గౌతమ మహర్షి. ప్రమాణ ప్రమేయ సంశయాన్ని ప్రారంభిస్తూ చివరికి వీటన్ని గురించి తత్వజ్ఞానం తెలుసుకోండి, ఉన్నట్టు తెలుసుకోండి, దాని ద్వారా మోక్షం లభిస్తుంది. దాని పేరు వివేక జ్ఞానం. తత్వజ్ఞానం పేరు వివేక జ్ఞానం. నిష్కామ కర్మ ఉండాలి, ఏ స్వార్థం ఉండకూడదు. ఈశ్వరేసిన తప్ప పుత్రేసిన, విత్తేసిన, లోకేసిన ఇంకేమీ లేకుండా ఉన్నప్పుడు మోక్షం ఇప్పుడే మోక్షం. ఇవన్నీ వదులుకోవాలి. మరి ఇక్కడ ఆపిద్దాం, ఒకసారి మంత్రం చూద్దాం. ఓం యుంజతే మన ఉత యుంజతే ధియో విప్రస్య బృహతో విపశ్చితః విహోత్ర దధే వయున విధేయక ఇన్మహి దేవస్య సవితుః పరిష్టుతి. ఇది మంత్రం. కళ్ళు మూసుకోండి, ప్రయత్నం చేయండి. మనసు ఎక్కడుంది చూసుకోండి. పరమాత్మ యందు ఉందా? ప్రపంచంలో ఉందా? ఎక్కడ ఏకాగ్రం చేస్తున్నాం? పరమాత్మ యందు ఏకాగ్రం చేస్తున్నాం లేదా ప్రపంచంలో తిప్పుతున్నాము? నేనే మనసును నడిపిస్తాను, నేనే చిత్తాన్ని, బుద్ధిని నడిపిస్తాను, నేనే ఇంద్రియాన్ని నడిపిస్తాను, నేనే శరీరాన్ని కదిలిస్తాను. శరీరం కదులుతుందంటే నేనే కదిలిస్తున్నాను. ఈ కాళ్ళు చేతులు ఆడుతున్నాయంటే నేనే ఆడిస్తున్నాను. అలాగే మనసును నేనే తిప్పుతున్నాను, నేనే ఆడిస్తున్నాను, నేనే నడిపిస్తున్నాను, నేనే పంపిస్తున్నాను. ప్రపంచంలో తిప్పుతున్నది నేనే. మనసు ద్వారా రకరకాల ఆలోచన చేస్తుంది నేనే.
మనసు ఒక జడం, నేను చేతనం, పరమచేతనం, పరంపిత పరమాత్మ ఒక్కడే. ఒక్కడే ఒక్కని యందు ఏకాగ్రం చేయడమే ఏకాగ్రత. చూడండి, మనసు అదే నడుస్తుందా? దానికి అదే. నేను నడిపిస్తున్నాను. ఎవరు నడిపిస్తున్నారు? యుంజతి మన ఉతయుంజతి. విప్రుని యొక్క వైనావిత్ పరమాత్మ ఎందు ఉందా? ఇక్కడ ఉంది. ఎవరిని స్థుతిస్తున్నాము? దేన్ని స్థుతిస్తున్నాం? అంటే మాటకి ఎవరిని వర్ణిస్తున్నాం? ఎవరి గుణగణాలను వర్ణిస్తున్నాం? గుణగణాల గానం చేస్తున్నాం. పరమాత్మ యొక్క గుణగణాల గానం చేస్తున్నామా? ఈ పదార్థం బాగుంది, ఆ పదార్థం బాగుంది, ఇది కమ్మ ఉంది, అది కమ్మ ఉంది, ఇది బాగుంది, అది బాగుంది అంటున్నామా? ఎప్పుడైతే ఇది రుచిగా ఉంది, ఇది బాగుంది, ఇది అందంగా ఉంది అని మనం వర్ణిస్తామో అది పరమాత్మ యొక్క స్థుతి కాదు, పదార్థ స్థుతి. ఏ పిత, నేను పదార్థ స్థుతి చేయకూడదు, తమర స్థుతి చేయాలి ప్రభు. ఆ స్థుతి అంతటా, అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో తమర స్థుతి ఉండాలి. పదార్థాలను చూసినా, సూర్యుని చూసినా, చంద్రుని చూసినా, ఏ గ్రహాన్ని చూసినా, ఏ నక్షత్రం చూసినా, ఏ ఆకాశం చూసినా, ఏ మేఘం చూసినా, ఏ అందాన్ని చూసినా, ఏ శబ్దాన్ని విన్నా, ఏ స్పర్శను తాకినా, ఏ రుచైనా, ఏ గంధమైనా, ఏ సుగంధమైనా అన్నిట్లో తమరి స్థుతి మాత్రం ఉండాలి. సుఖమైన, దుఃఖమైన, ఎక్కడైనా ఎప్పుడైనా తమరి స్థితి ఉండాలి ప్రభు. అప్పుడే పరిస్థితి మారుతుంది. నా స్థితి, ఈ దుస్థితి మారిపోతుంది. కేవలం స్థితి మాత్రమే కాదు, నింపుకోవాలి మనసంతా. నీ గుణాలే ఉండాలి. బుద్ధులన్నీ తమరి నిర్ణయాలే, మంచి నిర్ణయాలు ఉండాలి ప్రభు. ఇంద్రియాల ద్వారా పొందే జ్ఞానం కూడా తమరి మహిమని తెలుసుకోవాలి. ఈ బాహ్యేంద్రియాల ద్వారా కూడా తమరి జ్ఞానాన్ని, తమరి మహిమని అర్థం చేసుకోవాలి ప్రభు. ఏ రకంగా చూసినా తమరే ఉండాలి. లోపలైనా, బయట అయినా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరితో మాట్లాడినా తమరి స్థుతి ఉండాలి. కానీ పదార్థాల స్థుతి చేస్తున్నాం. అది బాగుంది, ఇది బాగుంది, ఇల్లు బాగుంది, వాహనం బాగుంది, వస్త్రాలు బాగున్నాయి, ముక్కు బాగుంది, కళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, గోళ్ళు బాగున్నాయి, వేళ్ళు బాగున్నాయి, ఈ వర్ణన చేస్తున్నాం ప్రభు. పక్షులు బాగున్నాయి, వృక్షాలు బాగున్నాయి, ఆకులు బాగున్నాయి, పువ్వులు బాగున్నాయి, నీళ్ళు బాగున్నాయి, అలలు బాగున్నాయి, మేఘాలు బాగున్నాయి, ఈ వర్ణన చేస్తున్నాం. ఇది కాదు, తమరి వర్ణన ఉండాలి. పరిస్థితి ఉండాలి. పరిస్థితి, పరిస్థితి. ఓం 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 ఓం. అనుమానములో, కణకణములో, నా మనసులో, చిత్తంలో, బుద్ధిలో అంతా నీవే ప్రభు. మనసంతా, చిత్తం అంతా, బుద్ధి అంతా, ఆత్మ అంతా నాలోనే పరిపూర్ణంగా ఉన్నారు, నిండి ఉన్నారు ప్రభు. కేవలం చిత్తం అంతా, బుద్ధి అంతా మాత్రమే కాదు, నాలో ఉన్నదంతా, నా యందు కూడా తమరే ప్రభు. తమరే, తమరే, తమరే. పరిస్థితి, 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 పరిస్థితి మారిపోవాలి. నా పరిస్థితి మారాలి ప్రభు. అందరి పరిస్థితి మారాలి తమరి పరిస్థితి ద్వారా, పరిస్థితి ద్వారా. ఓం ఓం ఓం. పితా, తమరికి వందనాలు, సదా వందనాలు, అనేక వందనాలు. ప్రణామాలు ప్రభు. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు సమర్పిస్తూ
కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు తెలియజేస్తూ, బంధులారా, సాధకులారా, సాధించాలి. ఈ జన్మలోనే, ఇప్పుడే ప్రారంభించాలి. సరిగా అర్థం చేసుకుంటే ఇప్పుడే మోక్షం, జీవన్ముక్తి ఇప్పుడే. పరిష్కృతి చేయండి, పరమాత్మ మహిమగానం చేయండి, స్తుతించండి. గుణాలను, దివ్య గుణాలను వర్ణించండి, గానం చేయండి, నింపుకోండి, ఉపయోగించుకోండి. ఈ జన్మలోనే మంచి అవకాశం. అందుకే ఈ జన్మ మానవ జన్మ. అందరికీ వందనాలు, అభినందనలు, అభివందనాలు. పరమపిత పరమాత్మ శుభాశస్సులు. ఓం శం శుభం శమోం షోం. కళ్ళు మూసుకుని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ ఓంకారంతో దీర్ఘశ్వాస చేద్దాం. పూర్ణ భక్తితో, మనసంతా నిండా మనసుతో, నిండా హృదయంతో, ఆత్మంతా పరమాత్మయే, పూర్ణ భావనతో ఈశ్వర స్మరణం ఓంకారంతో శ్వాస నింపండి. ఓం ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఓం. ఓం.